అందరికీ నమస్తే అండి. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయి 15 నెలలు అయింది. ప్రజలు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కానీ మరో వ్యతిరేక పక్షం ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల్లో వాళ్ళే ప్రతిపక్షం, వాళ్ళే విపక్షం. సో వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళొచ్చు. కానీ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఎందుకంటే సంఖ్యాబలం సరిపోవడం లేదు కాబట్టి. వాళ్ళు 164 మంది ఉన్నారు, వీళ్ళు 11 మంది ఉన్నారు. వాళ్ళు గట్టిగా అరిస్తే చాలు, వీళ్ళు సైలెంట్గా చెవుల్లోంచి రక్తం వచ్చే పరిస్థితి. సో వాళ్ళు చేసే హేళన కామెంట్ వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వీళ్ళు గతంలో 151 మంది ఉండి వాళ్ళు 23 మందే ఉన్నప్పుడు, వాళ్ళు 19 మందే ఉన్నప్పుడు వీళ్ళు కూడా అరిచారు, గోల్ చేశారు, హేళన చేశారు, అవమానించారు. కాబట్టి వాళ్ళు దానికి రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసరడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం కల్పించారనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాలా సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే చెప్తారు, సంక్షేమంలో మేము తిరుగులేదు, దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు మేము ఇచ్చాము, ప్రజల సంక్షేమం కోసం అత్యధికంగా మేమే ఖర్చు చేసామని చెప్తారు. అలాగే మేము అప్పులు కూడా 3,32,00,000 మేము అప్పు చేసి 3,32,000 కోట్లే మేము అప్పు చేసాము, అంతకుమించి మేము అప్పు చేయలేదు. సో ఈ కూటమి వాళ్ళు విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు, ప్రతి నెల 10,000 కోట్లు అప్పులు చేసేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవకాశం ఏంటంటే వాళ్ళకి చెప్పుకోవడానికి సరైన వేదిక లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఓన్లీ సాక్షిలోను అండ్ వైసీపీ అనుకూల మీడియాలోనే వస్తుంది కాబట్టి వాళ్ళే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు పెడితే కేవలం వాళ్ళే చూస్తారు. కానీ తటస్థ వర్గాలకు అండ్ అన్ని వర్గాలకు చేరువ అవ్వట్లేదు వైసీపీ వాయిస్ అలా చేరువ అవ్వాలంటే అసెంబ్లీయే సరైన వేదిక. సో చంద్రబాబు నాయుడు గారు కూడా రమ్మన్నారు, రండి అని సవాల్ విసిరారు. సంక్షేమం మీద చర్చిద్దాం, అభివృద్ధి మీద చర్చిద్దాం, విధ్వంసం మీద చర్చిద్దాం, సో ప్రజలకు ఏమి ఇచ్చారో ఎవరేమి ఇచ్చారో మొత్తం తేల్చేద్దాం, మీరు రండి, మీరు ఎక్కువ ఇచ్చారు మేము ఎక్కువ ఇచ్చారు అన్నారు. వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం. ఆయన తన 5 ఏళ్ల అధికారంలో ఆ అమ్మఒడి ఏమిటి, వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వివిధ బోల్డ్ పథకాలు ఉన్నాయి, రైతు భరోసా ఉంది. సో ఇటువంటి పథకాలకి ఎంతెంత ఖర్చు చేశారు. ఏ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తొలి 15 నెలల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం పథకాలు అమలు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, కూటమి అధికారంలోకి వచ్చాక ఏమేం పథకాలు అమలు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇద్దరూ చెప్తే మాలాంటి వాళ్ళు వినాలని ఉంది. అధికారంలోకి వచ్చిన తొలి 15 నెలల్లో వాళ్ళు ఎన్ని వేల కోట్లు అప్పు చేశారు, వీళ్ళు ఎన్ని వేల కోట్లు అప్పు చేశారు అనేది అసెంబ్లీ సాక్షిగా అధికారిక లెక్కలతో బయట పెడితే మాకు వినాలని ఉంది. ఎందుకంటే మాకు కావాల్సింది అదే. సో వైసీపీకి మంచి ఛాన్స్. వాళ్ళు బయట ఏదో ఫేక్గా విమర్శలు చేస్తున్నారే తప్ప ఒక పకడ్బందీగా కూటమిని టార్గెట్ చేయలేకపోతున్నారు, కూటమిని ఇరుకును పట్టలేకపోతున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈవెన్ సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారని, అందరికీ పథకం అమలు అవ్వట్లేదని, ఈవెన్ పెన్షన్లు తొలగించారని, దివ్యాంగులకు అదని ఇదని చాలా రాస్తున్నారు. సో అలాగే అప్పులు విపరీతంగా చేసేస్తున్నారని, సో ఇవన్నీ కూడా అనేకం వైసీపీలో రాస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా అసెంబ్లీ కంటే సరైన వేదిక ఉండదండి. ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడానికి అసెంబ్లీ కంటే సరైన వేదిక ఇంకెక్కడా ఉండదు. సో ఒక్కడైనా సరే సరిగ్గా సరిగ్గా సబ్జెక్ట్ మాట్లాడగలిగే ఒక్క వ్యక్తి ఉంటే చాలు అసెంబ్లీలో. ఇటువైపు 174 మంది ఉండి అటువైపు ఒకే ఒక్కడు ఉంటే చాలు సమాధానం చెప్పగలిగాడు. ఎందుకంటే ఆ ఒక్కడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడితే జనం చూస్తారు, ఆ ఒక్కడి మీద సింపతి వస్తుంది. ఆ ఒక్కడు మాట్లాడే సబ్జెక్టు ఈ 174 మందికి కూడా సమాధానం అవ్వచ్చు, జనం చూస్తారు. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు చాలామంది చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఏం జరుగుతుందా అని. అంటే ఈ మధ్య అంటే మరీ ఒకవైపు మంద ఎక్కువైపోయి, ఆ మంద సెల్ఫ్ డబ్బాలు, ఆత్మస్తుతి, పరనింద ఎక్కువైపోయి అసెంబ్లీ సెషన్స్ లైవ్లో చాలామంది చూడట్లేదు. కానీ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత టీడీపీ కాంగ్రెస్ పరస్పర వ్యతిరేక పక్షాలుగా ఉన్నప్పుడు కానీ, ఈవెన్ 2019కి ముందు కూడా కొంతవరకు బలమైన విపక్షం, బలమైన ప్రతిపక్షం ఉండేది కాబట్టి జనం చూసేవారు. కానీ ఆ తర్వాత ఏకపక్షం అయిపోవడంతో, అసెంబ్లీ కూడా ఏకపక్షంగా ఉండడంతో హేళనలు, అవమానాలు, వ్యక్తిగత కామెంట్లు, పరుష పద్యాలు, బూతులు ఎక్కువ అవడం వలన అసెంబ్లీ మీద ఇంట్రెస్ట్ పోయింది జనాలకి. కానీ చంద్రబాబు నాయుడు గారు సరైన టైంలో సరైన సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. అసెంబ్లీకి వెళ్ళొచ్చు, వెళ్ళి పాయింట్లన్నీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ అండి, మనం అంటే laddupalem.com అని మనం ప్రమోట్ చేస్తున్నాం కదా. సో దీని స్పెషల్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ప్యూర్లీ హెల్దీ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో హోమ్ మేడ్
లడ్డూలు అనమాట. దాదాపుగా 20 రకాల లడ్డూలు ఉంటాయి. మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, రకరకాల సీడ్స్తో, మల్టీ సీడ్స్తో చేస్తుంటారు. అలాగే ఇవి హాట్ ఐటమ్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, హాట్ స్నాక్స్. వాటితో పాటు కొన్ని పౌడర్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీటిని మీరు 15% డిస్కౌంట్లో పొందొచ్చు. laddupallem.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. ఒక డిస్కౌంట్ ఆఫర్ కూపన్ వస్తుంది. ఆఫర్ కూపన్తో మీరు బుక్ చేస్తే 2-3 రోజుల్లో మీకు డెలివరీ వస్తుంది. లేదా మీరు బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలన్నా ఇంకా డిస్కౌంట్లు ఎక్కువ వస్తాయి. మీరు ఇంకా బల్క్ ఆర్డర్ ఎక్కువ ఆర్డర్ చేశారనుకోండి, డిస్కౌంట్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో వీలైతే 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏం కావాలో ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.